హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో 5 to 6 years బేబీకి డిజైనర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఫ్రాక్ కోసం బాటమ్ పార్ట్కి 1.5 మీటర్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. క్లాత్ని బాక్స్ టైప్లో 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. కార్నర్ దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర నుండి 17 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ని ఫుల్ లెంత్ స్టిచ్ చేయట్లేదండి. 5 to 6 years బేబీకి నార్మల్ లెంత్నే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసుకోగా సర్క్యులర్ ప్యాటర్న్లో వస్తుందండి. ఇప్పుడు క్లాత్ని ఫ్రంట్ పార్ట్ కోసము పైకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. హైలో ప్యాటర్న్గా కటింగ్ చేస్తున్నాం కనుక ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద బాటమ్ పార్ట్కి పైన బాటమ్ పార్ట్కి 5 inches ఈ విధంగా మెజర్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4 లేయర్స్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్లో వేస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇది సర్క్యులర్ ప్యాటర్న్ కనుక ఫార్ములా ప్రకారం అయితే కార్నర్ దగ్గర నుండి లెంత్ తీసుకుంటే దాన్ని రేడియస్ అంటారండి. రేడియస్ ఫార్ములా వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 2π అండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫార్ములా ప్రకారమైన మనం మెజర్ చేసుకోవచ్చు. లేదంటే క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేస్తున్నాం కనుక ఈ విధంగా మెజర్ చేసుకొనైనా మనం మార్క్ చేసుకోవచ్చండి. ఎలా మనం మార్క్ చేసుకున్నా సేమ్ ఇదే విధంగా వస్తుంది. ఈ విధంగా కార్నర్ దగ్గర నుండి 3.8 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మీరు కటింగ్ చేసుకున్నప్పుడు తెలుస్తుందండి. ఈ కటింగ్ చేసుకున్న పీసు సర్క్యులర్గా వస్తే మీరు కరెక్ట్గా కటింగ్ చేస్తున్నట్లు. ఈ విధంగా సర్క్యులర్ హైలో ప్యాటర్న్ కటింగ్ అయితే అయిపోయిందండి. వేస్ట్ రౌండ్ 24 inches. ఈ విధంగా కటింగ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కి మార్క్ చేసుకోవాలి. అండ్ సైడ్స్ కూడా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్కి డౌన్ పార్ట్లో ఫ్రిల్స్ కోసం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రిల్స్ కోసం లెంత్ 5 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మిగిలి ఉన్న క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. సో క్లాత్స్ ఈ విధంగా కటింగ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి.
ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ప్రతి పార్ట్ని ఈ విధంగా జాయిన్ చేసుకొని పైన కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. లైనింగ్ క్లాత్ కూడా 1.5 మీటర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. క్లాత్ని బాక్స్ టైప్లో ఈ విధంగా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని కార్నర్ దగ్గర నుండి 21 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. లెంత్ ఈ విధంగా 21 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ని కూడా ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 5 ఇంచెస్ డిఫరెన్స్ తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే కార్నర్లో వెస్ట్ రౌండ్ కోసం కార్నర్ దగ్గర నుండి 3.8 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి ఏ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్కి కూడా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకొని జాయిన్ చేసుకున్నాం కదండి. ప్రతి క్లాత్ని కింద జిగ్జాగ్ చేసుకొని పైన ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హైలో ప్యాటర్న్ కింద ఈ విధంగా ఫ్రిల్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. అండ్ పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని మెయిన్ క్లాత్ లోపల లైనింగ్ క్లాత్ని పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ క్లాత్ డౌన్ పార్ట్లో జిగ్జాగ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకోగా ఈ విధంగా వస్తుంది. అండ్ పైన కూడా మెయిన్ క్లాత్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్కి థ్రెడ్స్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలండి. విత్ 4 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ లెంత్ 25 ఇంచెస్ అండి. క్లాత్ని రివర్స్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తాయండి. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం నెట్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. ఎంబ్రాయిడరీ వర్క్ లేకుండా ఉన్న ఈ నెట్ క్లాత్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. బాడీ లెంత్ 11 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. పైన కింద స్టిచెస్తో కలిపి 11 ఇంచెస్
మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా మెజర్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 4.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. అలాగే షోల్డరు 4.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. 1 ఇంచ్ మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ 5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. చెస్ట్ 6.5 ఇంచెస్, వేస్ట్ 6 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి టక్స్ కోసం సెంటర్ పార్ట్ నుండి విత్ 3 ఇంచెస్, లెంత్ 2.5 ఆర్ 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. అలాగే మార్క్ చేసుకున్న దగ్గర నుండి బోత్ సైడ్స్ 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్కి టక్స్ మనం పెట్టుకున్నాం కదా, సో సైడ్న 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని కటింగ్ చేసుకోవాలి. బాడీ డౌన్ పార్ట్లో 1/2 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా షేప్ కోసం. అండ్ టక్స్ దగ్గర ఈ విధంగా స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. అలాగే సెంటర్లో జిప్ కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది సెంటర్లో మార్క్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఈ మార్క్ చేసుకున్న ప్లేస్లో పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచు లోతు తీసుకున్నాం కదండి, బ్యాక్ పార్ట్కి లోతు తీసుకోకూడదండి. అండ్ షోల్డర్ దగ్గర ఈ విధంగా 1/2 ఇంచు డౌన్కి కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ నెట్ క్లాత్ని 1/2 మీటరు, సాటిన్ క్లాత్ 1/2 మీటరు, కాటన్ క్లాత్ 1/2 మీటరు బాడీ పార్ట్ కోసం యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే సాటిన్ క్లాత్ పైన నెట్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని దానిపైన మెజర్ చేసుకున్న కాటన్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కోసం కూడా సాటిన్ క్లాత్ పైన నెట్ క్లాత్ని, దానిపైన కాటన్ క్లాత్ని, క్లాత్ పొజిషన్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేయకూడదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి.
ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా చుట్టూ స్టిచ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ సెంటర్లో 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ వన్ సైడు, సాటిన్ మెయిన్ క్లాత్ వన్ సైడ్ ఉండేటట్లుగా రివర్స్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని రివర్స్ చేసుకోకూడదండి. బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ వైపే పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండ్ సైడ్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మీకు స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయండి అండ్ పోగులు కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా టక్స్ కోసము, ఆ ప్లేస్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్న జిప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ జిప్ని యూజ్ చేస్తున్నానండి. జిప్ పొజిషన్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఆపోజిట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా అండ్ సైడ్ కూడా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు డౌన్ పార్ట్లో ఒక స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కర్వ్స్ కోసం స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలండి. సాటిన్ క్లాత్ అండ్ నెట్ క్లాత్ అండ్ కాటన్ క్లాత్ని ఈ విధంగా స్ట్రైట్ క్లాత్ని తీసుకొని వన్ సైడ్ గ్యాప్ ఇచ్చి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. లెంత్ 3.5 ఇంచెస్ విత్ 25 ఇంచెస్ తీసుకోవాలండి. ఇప్పుడు 3.1 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ లెంత్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత హాఫ్ సర్కిల్ ప్యాటర్న్లో ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి.
రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు డౌన్ పార్ట్లో చుట్టూ స్టిచ్ చేసుకొని ఈ విధంగా పైన ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 పార్ట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో ఈ విధంగా ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ సర్కిల్ రౌండ్ అనేది 24 ఇంచెస్ వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్కి ఈ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్న స్టిచ్ చేసుకున్న థ్రెడ్స్ని ఈ విధంగా పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెజర్ చేసుకున్న విధంగా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని కలిపి వేస్ట్ దగ్గర లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైకి ఉండే విధంగా బ్యాక్ పార్ట్ కిందకి ఉండే విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు స్లీవ్స్ కోసం మనం స్టార్టింగ్లో కటింగ్ చేసుకున్నాం కదా ప్లెయిన్ నెట్ క్లాత్ని, ఆ నెట్ క్లాత్ని ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. లెంత్ 4.5 ఇంచెస్, విత్ 42 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జెస్లో ఇలా కర్వ్ టైప్లో కటింగ్ చేసుకోవాలి. వెనక స్లీవ్ కూడా ఇదే విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఒక్కొక్క స్లీవ్ని సెంటర్కి మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపల నుండి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్లీవ్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ పార్ట్లో గ్యాప్ తీసుకోవాలండి. ఈ విధంగా నెట్ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదండి 5 to 6 ఇయర్స్ బేబీకి డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.